ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాగ్యనగరంలో ఘనంగా వెంకటేశ్వర వైభవోత్సవాలు. తిరుపావడ సేవలో శ్రీనివాసుడిని దర్శించుకున్న భక్తులు. రథసప్తమికి ముస్తాబవుతున్న సప్తగిరిలు. తిరుమలలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. సింహవాహనంపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనం. దేవుని కడపలో వేడుకగా స్వామివారి బ్రహ్మోత్సవం. లక్ష్మీ నరసింహస్వామి భక్తుడికి తోడు. పాతగుట్ట ఆంజనేయుడు. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం ప్రత్యేక కథనం. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి తోమాల, అర్చన, కొలువు తదితర నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి తిరుపావడ సేవ జరిపి హారతులు సమర్పించారు. తిరుమల తరహాలో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహిస్తున్న వైభవోత్సవాల్లో శ్రీవారి సేవలను ప్రత్యక్షంగా వీక్షించి భాగ్యనగర వాసులు ఆనంద పరవశులవుతున్నారు. తిరుమలలో ఈ నెల 14వ తేదీన రథసప్తమి పర్వదినం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో టీటీడీ యంత్రాంగం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. సప్తగిరీసుడు సప్త వాహనాలపై ఊరేగే అపురూప ఘట్టానికి ఆలయ మాడవీధులు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి. తిరుమల ఒకరోజు బ్రహ్మోత్సవానికి ముస్తాబవుతోంది. రథసప్తమి పర్వదినాన సప్తగిరీషుడు సప్త వాహనాలపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇందుకోసం మాడవీధులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. భక్తులు వాహన సేవలు వీక్షించేందుకు వీలుగా చక్కటి గ్యాలరీలు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాహన సేవల సమయంలో గ్యాలరీలోని భక్తుల కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు గ్యాలరీల్లోకి రాకపోకలు సాగించడానికి అవసరమైన మార్గాలను రూపొందించారు. ఇక స్వామివారు వాహన సేవల్లో ఊరేగే ఆలయ మాడవీధులను వర్ణ శోభితంగా తీర్చిదిద్దుతున్నారు. రంగురంగుల రంగవల్లులతో మాడవీధులకు నూతన శోభను తీసుకువస్తున్నారు. రథసప్తమి నాటికి మాడవీధులను వైభవంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవ శోభతో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. స్వామివారి వార్షికోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఊంజల్ సేవ, సింహవాహన సేవలను కనుల పండుగగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని యోగనారసింహ స్వామి అలంకారంలో కొలువుదీర్చి ఊంజల్ సేవ జరిపి హారతులు సమర్పించారు. ఆపై సింహవాహనంపై రాజఠీవీతో కొలువైన స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి తిరువీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, గోవిందనామ స్మరణలు, వేదమంత్రాల మధ్య స్వామివారు సింహవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అతి ప్రాచీన శివాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా మడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా ఎంతో వేడుకగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారితో పాటు
ఈతముక్కలలో వెలసిన శ్రీ అనంత కోదండరామ స్వామివారిని, జ్వాలాముఖి అమ్మవారిని సర్వాంగ శోభితంగా తెప్పలపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై వేదపారాయణం, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల మధ్య స్వామి అమ్మవార్లు తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు కోనేరులో దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనమే కాక భక్తులు తప్పక సందర్శించాల్సిన మరో ఆలయం పాతగుట్ట ఆంజనేయ స్వామివారి ఆలయం. లక్ష్మీ నరసింహస్వామికి పరమ భక్తుడైన యాదృషికి ఆంజనేయ స్వామివారు తోడుగా నిలిచారని స్థల పురాణం. యాదగిరిగుట్ట క్షేత్రపాలకునిగా, భక్తులకు ధైర్యప్రదాతగా నిత్య పూజలు అందుకుంటున్నాడు పాతగుట్టపై వెలిసిన ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు ఇక్కడ వెలియడం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం పరమ భక్తుడైన యాద ఋషి యాదగిరిగుట్టకి చేరుకుని ఓ చెట్టు కింద విశ్రమించగా ఆంజనేయ స్వామి కలలో కనిపించి లక్ష్మీ నరసింహుడి సాక్షాత్కారం కోసం తపమాచరించమని చెప్పాడట. ఇందుకు సాక్ష్యంగా పాతగుట్టలోని ఈ ఆంజనేయ స్వామివారి దేవాలయం నిలుస్తోంది. ఇప్పటికీ ఈ గుట్టపై ఆంజనేయ స్వామివారి పాదముద్రలు కనిపిస్తుంటాయి. ఇక్కడి గుండంలో ఎప్పుడూ నీరు ఉండడం విశేషం. ఈ గుండంలో స్నానం చేస్తే సకల రోగాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే యాదాద్రికి వచ్చే భక్తులు లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటారు. గుర్రపు టాంగాలలో భక్తులను ఈ ఆలయానికి చేర్చడం ప్రత్యేకత. ఈ దేవాలయంలో ఈ నెల 13 నుండి అధ్యయనోత్సవాలు, 17 నుండి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునః స్వాగతం. అనంతపురం జిల్లా దేవరకొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలోని స్వామివారి పుట్టశిలమూర్తికి, అమ్మవారికి అర్చకులు విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లతో పాటు భగవద్ రామానుజుల వారిని ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా దేవాలయం విద్యుత్ దీపకాంతులతో భక్తుల రద్దీతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. నాగోబా జాతరను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అడవి బిడ్డల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న నాగోబాకు భక్తులు సంప్రదాయ రీతిలో మొక్కులు చెల్లించి పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన ఆచార పద్ధతిలో విచిత్ర వాద్యాలతో నాగోబాకు సంగీత నీరాజనాలను అర్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలు, పుష్పార్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా వాసవీదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్ర కుంకుమార్చన, సహస్ర ఫలార్చన నిర్వహించాక భక్తులు లలిత సహస్రనామ పారాయణంతో అమ్మవారిని స్తుతించారు. మాండవ మహర్షి ప్రతిష్ఠిత దివ్యాలయంగా సకల దేవతలు కొలువై ఉన్న పురాతన క్షేత్రంగా భాసిల్లుతోంది కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ లక్ష్మీ తిరుమల రంగనాథ స్వామివారి దేవాలయం. ఏటా మాఘమాసంలో ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయ విశేషాలు మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా గూళూరు హోబ్లిలోని సాసల గ్రామం ఇది. శ్రీ లక్ష్మీ తిరుమల రంగనాథ స్వామి వారు కొలువు తీరిన పుణ్య ప్రదేశం. మాండవ మహర్షి ప్రతిష్ఠించిన ఆలయంగా ప్రసిద్ధి. పురాతనమైన ఈ ఆలయాన్ని ఇటీవలే జీర్ణోద్ధరణ చేశారు. శిల్ప శోభితమైన ఎత్తైన రాజగోపురం ఈ ఆలయ సొంతం. అలనాటి రాగి తాపడపు కలప ధ్వజస్తంభం, శంకు చక్ర గరుడాంజనేయ మూర్తుల రాతి ధ్వజస్తంభం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ. ఆకాశాన్నంటేలా కనిపించే ఈ ధ్వజస్తంభం అల్లంత దూరం నుంచే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుంటుంది. దాసభక్తికి ప్రతీకలైన శ్రీ ఆంజనేయుడు, గరుడ భగవానుడు ద్వారపాలకులుగా వేంచేసి భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అంతరాలయంలో శంఖ చక్ర గదాధారిగా అభయహస్తంతో శ్రీ లక్ష్మీ తిరుమల రంగనాథ స్వామివారు, అటుపక్కనే శేషశయన రంగనాథుడు ఉభయ దేవేరుల సమేతంగా దర్శనమిస్తూ ఉంటారు. మరోపక్క శ్రీ గోదాదేవి నిత్య పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక స్వామివారిని పాసురాలతో కీర్తించి తరించిన ఆళ్వారుల పంచలోహ విగ్రహాలు, సకల ఆభరణ సమేత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తిరుమల రంగనాథ స్వామి ఉత్సవమూర్తులు భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తూ ఉంటారు. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుని లక్ష్మీ తిరుమల రంగనాథుని దీవెనలు అందుకోవాలని కోరుకుందాం. వేగిరాజుల కాలం నాటి రాట్నాలమ్మ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతోంది. పెదవేగి మండలం రాట్నాలకుంటలో కొలువై రాట్నాలమ్మ కోరిన కోరికలు తీర్చే దేవతగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత. అలాగే పిల్లలకు అన్నప్రాసన తదితర శుభకార్యాలను కూడా ఈ ఆలయంలో జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారి దర్శనం సకల శుభప్రదంగా భావించి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాట్నాలమ్మను పూజిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. చారిత్రక పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో కోడెదూడలను మొక్కుగా చెల్లించుకోవడం ప్రధాన సంప్రదాయం. కరీంనగర్ జిల్లా వేములవాడలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఏటా శివరాత్రికి ముందు జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు ముందు వేములవాడలో జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడి ధర్మగుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే రాజన్న కళ్యాణ సేవను వీక్షించి తరిస్తూ ఉంటారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో కోడెదూడలను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తమ కోరికలు తీరిన భక్తులు స్వామివారికి కోడెదూడలను సమర్పిస్తూ ఉంటారు. ఇలా మొక్కులుగా వచ్చిన కోడెదూడలను దేవస్థానం ఎంతో బాధ్యతతో సంరక్షిస్తోంది. ఈ ఆలయంలో జరిగే శివరాత్రి సంబరాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మకు భక్తులు బోనాలను సమర్పించారు. బోనాలను భక్తులు తలపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆపై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ముడుపులు చెల్లించుకుని మంగళహారతులు సమర్పించారు. ఇక అనంతపురం చెరువుకట్ట కింద గుట్టపై వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి నిమ్మకాయల దండలతో ప్రత్యేకంగా అర్చించారు. అలాగే నిమ్మకాయ డొల్లలో నేతిని నింపి దీపాలు వెలిగించి భక్తులు అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారిని కొలుస్తూ చేసిన భజనలు ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి. మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాఘమాస జాతర ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు పరిసర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి ఇక్కడి బండపై ఉన్న కోనేటిలో
పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ జాతరలో భాగంగా స్వామివారికి జరిగే కళ్యాణం జగత్ ప్రసిద్ధమైంది. కాకతీయుల కాలంలో 94 ఎకరాల ఏకశిలా బండపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. బండపైన పాలగుండం, నీటిగుండం, జీడిగుండం ఉన్నాయి. ఎలాంటి కరువు పరిస్థితులలో అయినా నీరు ఉండడం విశేషం. జాతర రోజులలో ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం సకల శుభదాయకం. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించిన 50 అడుగుల మలేషియా మురుగన్ విగ్రహ కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాల అనుజ్ఞ, విఘ్నేశ్వర పూజ, సంకల్పం, గణపతి పూజ, నవగ్రహ హోమం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై యాగశాల నుంచి పవిత్ర కలశాలను తీసుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి మురుగన్ విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. ఒంగోలులో 9 రోజుల పాటు జరిగిన నవగ్రహ పాశుపతి యాగం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా యాగశాలలో శ్రవణ నక్షత్ర హోమం, లక్ష్మీ గణపతి హోమం, కేతుగ్రహ మూలమంత్ర హోమం, దుర్గా హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులు హోమగుండాలు చుట్టూ ప్రదక్షిణలు చేసి యాగ ఫలితాలను స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ఓవైపు ఆలయాల్లో దీపోత్సవం, మరోవైపు దేవదేవులకు భక్తుల మొలకల సమర్పణతో తమిళనాడులోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆ విశేషాలు మీకోసం. ఈరోడ్ జిల్లా సిత్తోటులో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కుంభాభిషేకోత్సవాలు కనుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మొలకలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం మొలకలకు పూజలు చేసి హారతులు సమర్పించారు. తిరుచి జిల్లా లాల్గుడి సమీపంలోని పూవాలూర్ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. అర్చక స్వాములు స్వామి అమ్మవార్లను స్వర్ణ శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి హారతులిచ్చారు. ఆపై వేద పండితుల సూచనలతో భక్తులు స్వామివారి ముందు బారులు తీరి దీపాలు వెలిగించి ఆశీస్సులు అందుకున్నారు. దిండుకల్లో కొలువై ఉన్న శ్రీ కోటై మారియమ్మన్ ఆలయంలో తమిళ మాసి మహోత్సవాలు ధ్వజారోహణంతో కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని చక్కగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చగా అర్చకులు ధ్వజస్తంభానికి అభిషేకాన్ని నిర్వహించి హారతి సమర్పించారు. అనంతరం ధ్వజపటాన్ని ఎగురవేసి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భక్తులు మొలకలను ఊరేగింపుగా తీసుకువచ్చి మారియమ్మన్కు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. కర్నూలు నగరంలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శ్రీ త్యాగరాజ, శ్రీ పురందరదాస స్వామివార్ల ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా త్యాగరాజ స్వామివారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం శ్రీమతి జయంతి రంగరాజన్ ఆలపించిన పంచరత్న కీర్తనలు వీణులు విందుగా సాగాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 22,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 610 గదులు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.